దగ్గర మా దగ్గర మాకు అందరూ దగ్గర నువ్వే దగ్గర కాదు అట్లా నువ్వే కోళ్ళు తీసి బాగులే అయిపోతుంది మనం అవే మాట్లాడతారా చేపలు తినగా కోడి కుత్తలు మాటలే వస్తాయి అర్థమాట చేపలు తింటానే ఆ చేపలు నచ్చలు అంటే చేపలు లేవట సముద్రంలో సముద్రంలో లేవట చేపలు లేవా మీకు ఆట సాధరాదా నువ్వు అనకంటే మీకు కోపాలు వచ్చేస్తాయి ఈతలు నేర్పించాలి అందరికి అనగా ఆడకపోతే సంఘర్షణ కాదు మన హిందుస్థాన్కి సంఘర్షణ ఎందుకు ఇచ్చారు అయ్యా హిందుస్థాన్కి సంఘర్షణ సంవాదం అంతరంగ మాటలు ఎందుకు ఇచ్చారు ఈ 3 మాటలు శాంతి సేవన బ్రహ్మం విష్ణు పరమేశ్వరుడు నేను ఒప్పుకుంటాను కదా నాకు వస్తుంది మా తాత పేరు మోసగురు లైఫ్ గార్డ్ చూడు ఇండియన్ గురు ఆటో సత్యమమ్మ భారత సర్కార్ నుంచి వచ్చింది ప్రచారం చేస్తుంది అర్థమైందా బావులు అయిపోతున్నానా బావులు అయిపోవద్దు మరి మళ్ళీ ఆ బూత్ మాటలు వస్తాయి ఆ తిన్నోళ్ళే బూత్ మాటలు వస్తాయి మరి అవే మాట్లాడతాయి చేపలు ఆ సముద్రంలో డేట్ మాట్లాడుతుంది నీకు నాకు ఎవరు తెలియదు ఆ దేశ జగన్నాథుడు తెలిసింది ఆ ప్రభు మా ప్రభుకి తెలిసింది అర్థమందా ఆ 2 కళ్ళు రూపం మనం అందరిది అర్థమందా ఈ చేతులు కాళ్ళు ఇస్తున్నాడు అర్థమందా చేపలు బట్టలు మీకు చేపలు రావా అంటే సముద్రంలో చేపలు చెల్లిపోయావా అంటే బోట్లో పట్టేసుకుంటే మాకు దొరకమాట ఏం కావాలి మాట్లాడతారు అర్థమైందా నెలకు 15,000 రూపాయలు అది పూర్తి కాదు ఇప్పుడు నెలకి 50,000 రూపాయలు ఉండాలా ఈ లైఫ్ గార్డుకి 15,000 రూపాయలు సీట్లు కడుతున్నాడు ఆ దుకాణం కదా ఇక్కడి నుంచి అక్కడ నడిపిస్తున్నాడు ఇంక రాజకీయం చేస్తున్నాడు ఓం సత్యం ఛానల్ దుకాణానికి ఇంక రాజకీయం చేస్తున్నాడు అయ్యా లైఫ్ గార్డ్ వాళ్ళు ఇండియన్ గురు ఆటోస్ ఢిల్లీ నుంచి డైరెక్టరు అది తిరిగి ఆల్ ఓవర్ ఇండియా తిరుగుకొని వచ్చింది ఇక్కడికి వస్తే దిమాలకి ఎక్కదు ఓం సత్యం ఛానల్ ఇండియన్ గురు ఛానల్ రోబో వస్తున్నాను ఇక్కడ నువ్వు నా దగ్గర రూపాయి వెళ్తున్నావా రూపాయి వచ్చిన సమయానికి నా ఫోన్ ఆపోజిట్ అయిపోయింది ఆడికి గుమరా చేశారు అంటే ఫోన్కి ఇచ్చేసి నాకు అలా చంపేసి మళ్ళీ ఇచ్చేయాలనుకొని మరి నాకు శత్రువు వేయాలని చెప్తాను బబులే ప్రసాద్ అని చెప్తానా నా పీసర్మని డబ్బులన్నీ తీసుకున్నాడు మరి చెప్పనా మరి గణేష్ మహారాజు గ్లోబల్ ఏడు చేశాడు కమాండ్ పగలా అయిపోయాడ మరి పగలా చేయడానికి వచ్చాడు సాక్షులు అనమాట మరి ఏదనుకుంటున్నావు మరి అది ఆడంటే నేను అనేటి ఏడు చెప్పాను లేదు నా గణేష్ మహారాజు గ్లోబల్ ఇక్కడ మన సరస్వతి క్లాబులు అంతలో అదేం పేద మనుషులు రా కామన్ ఇండియన్ పగలా అయిపోయాడు ఇండియన్ కోసం వాళ్ళకి సందేశిస్తుంటే ఆ సింహాద్రాపని మందిరంలో పుట్టాడు ఏంటి మోస గురుమూర్తి ఆ తాతగారు పేరు పెట్టున్నాడు అది తెలియదా అంతే పగలా అయిపోయాడు అంతే నేను లేకుండా వీళ్ళు ఓటర్లు వేసేస్తాను అంటే పెద్ద మనుషులు ఈ సరస్వతి క్లాబ్లో పెద్ద మనుషులు వెళ్ళవా అప్పుడు మాట్లాడవా మరి ఈ పగలా మాట్లాడు నువ్వు పగలా నేను పగలా అయితే మోదీజీ పగలా అతను రాహుల్ గాంధీజీ పగలా కేజ్రీవాల్ జీ పగలా అందరూ పగలాలే అయ్యా మరి పగలాలే మా పగలనే అయితే మరి ఏ దుకాణాలు లేవు ఈ దుకాణం కోసం నేను చెప్తాను అలా చూడు ఎక్కడ ఉన్నారు దుకాణాలు మన లైన్ ఉండాలా దుకాణాలు మన ఊరు పట్టాలు ఉండాలా ఎవరు చేశాడా పట్టాలు చేశాడా బాయి పోని 20 రూపాయలు వేసి దండేసుకున్న వాళ్ళు అందరూ అది పైసలు ఏట్లేదు చూడు ఎంత ఇబ్బందులు పడుతున్నాడు ఈయన కోసం ఎవరు మాట్లాడరు మా చెల్లి మా అన్న చెల్లు తాగు తీసుకుని కూర్చోండి మరి పెద్ద మనుషులాగా మాట్లాడాలా ఏది సత్యం ఏదో అబద్ధం తెలుసుకోవాలా అర్థమైందా కమల్ కొత్త ఆ నవ్వే భారత రత్నం అర్థమైందా సింగదో ఉత్తదో దక్కుతో పచ్చని చాలా దూరం ఈ పక్కలా మాట్లాడు పక్కలా తగ్గింది నీకు బాగా తినేసి బాగా అయిపోతున్నావు ఉత్తర దూరం గంట కొడతాడయ్యా దేవుడు ఎలాగా మందిరము రథం మీద రామండే గంట కొడతాడు అరే బొక్కతే ట్యాంక్ నెక్కడి వాళ్ళకి అన్నమాట గంట కొడతాడు ఎక్కడ ఉత్తరదోడు వెంటనే జనమేవాడు వెంటనే జనం ఇస్తాడండి ఏ పండితుడు చెప్తాడు రా మళ్ళీ అతను సంబంధాంతరం మాట్లాడమని చెప్తాను చూడవా కవాల వార్తలు ఇండియన్ ఓటు సత్యం లోక్ సమర్పిత మీడియా ఈ మనసులో ఉన్న మాటలు మనసులో